నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదు. ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలి. మంత్రి నారా లోకేష్ ప్రకటన. వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం. చేసిన పాపాలు వెంటాడటం వల్లనే అసెంబ్లీకి రావటం లేదని ఘాటు విమర్శలు. బీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు. రాజీనామాలపై విచారణ జరపాలి. మండలిలో వైసీపీ సభ్యుల డిమాండ్. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయకేతనం. కూటమి నేతల సమిష్టి కృషితోనే విజయం చేకూరిందని వెల్లడి. పట్టభద్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ వచ్చిందనేది అందరూ గుర్తించాలి. కానీ అసెంబ్లీకి రాని శాసనసభ్యులు మాత్రం బయట ఉండి విమర్శలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. కొందరు సభకు రాకుండా ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చేసిన పాపాలు వెంటాడటం వల్లనే వారు అసెంబ్లీకి రాలేకపోతున్నారని చెప్పారు. ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించారు అధ్యక్ష. 30 మంది శాసనసభ్యుల మాటల్లో కూడా పరిస్థితి అనేటువంటిది ప్రతిధ్వనించింది అధ్యక్ష. అయితే ఇక్కడికి రానటువంటి శాసనసభ్యులు, రాలేనటువంటి వారు బయట కూర్చొని అనేకంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ అనేటువంటిది శాసనసభ్యులకి చట్టాలు చేయడం, ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని ఆమోదించడం మినహా ఇంతకన్నా పవిత్రమైనటువంటి బాధ్యత ఏం లేదు అధ్యక్ష. మరి అట్లాంటి బడ్జెట్ లాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి హాజరు కాకుండా, వాళ్ళు ఇక్కడికి రాకుండా బయట కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఒక రకంగా అనిపిస్తుంది అధ్యక్ష, ఈ డ్రాప్అవుట్ ఎమ్మెల్యేలు సభలోకి రాలేరేమో అని అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతున్నాయి అధ్యక్ష. ఇక్కడికి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఆ లోపాలన్నింటినీ ఎత్తి చూపిస్తే వాటికి సిగ్గుతో చచ్చిపోవాలో తలెక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే వారు శాసనసభ నుంచి మొహం చాటేస్తున్నారా అని అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసాన్ని కొనసాగించారు అధ్యక్ష ఆర్థిక రంగంలో. మరి అడ్మినిస్ట్రేటివ్కి వెళ్తే వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు అధ్యక్ష. రాజకీయాల్లోకి వెళ్తే నీతిని విలువల్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీదనే కార్యక్రమాన్ని దృష్టిని కేంద్రీకరించారు అధ్యక్ష. పాత సామెత చెప్తారు అధ్యక్ష, బక్కోడి భువన్ లాక్కుని బలిసిపోవాలంటే కుదురుతుందా అని. కుదరదు అధ్యక్ష. ప్రకృతి గాని భగవంతుడు గాని దాన్ని అది ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఆ బక్కోడి భువన్ లాక్కున్నందుకే వాళ్ళ 11 స్థానాలకి పరిమితం అయిపోయారు అధ్యక్ష. వాళ్ళు వీసీల రాజీనామా అంశంపై శాసన మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ ని కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలు. జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి అని పేర్కొన్నారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీలదేనని లోకేష్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. సరే మేము నుంచోమని చెప్పలేదు బొత్స గారు, మేము ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది, థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది అని ఛాలెంజ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించడం కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే కల్పకుంది, మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము. ఎందుకు మాట్లాడుతున్నారు?
థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామని ఇంగ్లీష్ లో థ్రెటన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే. ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు రాజారెడ్డి గారి చెల్లెలు పేడలు, ఇంకొకరు ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏదైనా పిల్లలు పంపిస్తారు. రిసీవింగ్ ఈరోజు మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. యూనివర్సిటీ వీసీల రాజీనామాలపై విచారణ జరపాలని మాజీ మంత్రి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ వీసీల రాజీనామాలపై దర్యాప్తు జరపాలని 2 రోజుల క్రితం కోరాం. ఆధారాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అన్ని ఆధారాలు నేడు మండలి ముందుకి తీసుకువచ్చామని తెలిపారు. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు. వీసీల రాజీనామాలపై విచారణకు డిమాండ్ చేస్తే కూటమి ముందుకు రాలేదని, ప్రభుత్వం తోక ముడుచుకొని వెళ్లిందని బొత్స మండిపడ్డారు. అవసరం ఏమొచ్చింది? దాని మీద ఎంక్వైరీ జరగాలని అడుగుతున్నాం. మేము దాని మీద ఎంక్వైరీ ఏమి అడుగుతున్నాం? ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకుంటే ఎక్కడైనా బలవంతం పెట్టారా, ప్రజలు చేశారా, దులుం చేశారా, బెదిరించారా, వాడు ఉందా? వాళ్ళు ఏమైనా ఉంటుందండి? అడిగితే చెప్తారు. అప్పుడు ఎంక్వైరీలో చెప్తారు. చేయండి ఎంక్వైరీ. వాళ్ళు ఏం చెప్తారో రాయండి. ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం తోకముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ నేను అందుకే చెప్తున్నాను ప్రభుత్వానికి, పూర్వపరాలు జరిగిన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ఇక్కడేమి కుస్తీ పోటీది కాదు. ఇది అందరం కూడా బాధ్యత గల పౌరులం, బాధ్యత గల రాజకీయ పార్టీలం, ఒక వ్యవస్థను కాపాడుకోవాల్సిన మనుషులం. ఎప్పుడు ఈ విధమైన వ్యవస్థలో ఎలాంటివి జరగలే. చేతి వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మూకుమ్మడిగా ఒకేసారి వీసీలందరినీ రాజీనామాలు చేసే పరిస్థితి ఈ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రాలే. మా ప్రభుత్వంలో కూడా రాలే. 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా. ఇదేంటండి ఇది? ఇవాళ మేము హౌస్లో మేము డిమాండ్ చేస్తాం. ఈ విషయాన్ని కూడా చూస్తాం. ఇంతేకాదు ఇవాళ చూస్తాను పోలవరం మీద డిస్కషన్ వచ్చింది. మా సభ్యులు అడిగిన ప్రశ్న ఒకటే, పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? ఎస్ సార్ నో. దానికి వచ్చి పూర్వపరాలు ఇవన్నీ చెప్పుకుంటూ 73% అయిపోయింది, 23. పోలవరం అంటే ఎందుకు వచ్చేది? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పోలవరం స్ఫూర్తి అయినా, శుద్ధాత అయినా. దాన్ని మానుకొని ఇవాళ వచ్చి గొప్పలు చెప్పుకొని, ఆ నోటుకు వచ్చి అంకీలు పర్సెంటేజ్ చెప్పుకొని వాళ్ళు మాట్లాడి ఒకటి పోలవరాన్ని ఎత్తు తగ్గించడానికి వీలు లేదు. ఏదైతే 45.72 మీటర్లు ఎత్తుందో అది ఉండవలసిందే. అందులో రాజీ లేదు. ఎందుకంటే దానివల్ల ఏమైనా తేడా వస్తే చివరైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సుజలవంతంగా రాకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీరు రావు. మా ప్రాంతానికి వచ్చి తాగునీరుకి ఇబ్బంది వస్తుంది. అలాగే రాయలసీమకి వచ్చి ఇబ్బంది వస్తుంది. ఈ ఆలోచనతోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్లకు గాను మంగళవారం తెల్లవారుజామున
5:50 సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యేసరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 21,577 చల్లని ఓట్లు గుర్తించారు. దీంతో 50% పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక 9వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ దక్కింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60% పైగా ఓట్లను ఆలపాటి సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మి నుంచి డిక్లరేషన్ ఫారం ని అందుకున్నారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కూటమి నేతల సమిష్టి కృషి ద్వారానే ఈ విజయం సాధించినట్లు తెలిపారు. పట్టభద్రులు తనపై ఉంచిన నమ్మకం మేరకు వారి సంక్షేమానికి కృషి చేస్తారని చెప్పారు. రాజకీయాల్లో ప్రతిఫలాలు ఇది గొప్ప విజయంగా భావిస్తా ఉన్నా. 33 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు 2,41,000 మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని వరించినటువంటి అదృష్టవంతుడిగా నేను భావిస్తా ఉన్నా. 33 నియోజకవర్గాల్లో కూడా 6 నెలల కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా అక్కడున్న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కానీ, అక్కడున్న ఉద్యోగస్తులు కానీ, ఎవరైతే ఇక్కడ పుట్టి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, పట్టభద్రులైనటువంటి రైతాంగం కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకత ఏంటంటే 40% మొట్టమొదటిసారిగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఘనత. ఆ రకంగా మొత్తం ఓటర్లలో కూడా 39.6% ఓటర్లుగా నమోదైనటువంటి విషయం ఒక విశేషం. ఆ రకంగా మహిళలకి ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగటం అనేది ఒక కొత్త అంశం. ఇది కాకుండా దాదాపు 2,31,000 మంది 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఓటర్లు ఉండటం అనేది మరొక విశేషం. 3,46,000లో. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలో మరి 1,45,057 ఓట్లు నాకు వస్తే దాదాపు 83,000 ఓట్ల మెజార్టీ ఉంటే నా మీద అనేక రకాలైన ఆరోపణలు చేసి ఏదో పాముకుందామని చెప్పి నన్నేదో భూతంలాగా చూపించాలని ప్రయత్నించినటువంటి ప్రత్యర్థులకి కేవలం 63,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో మరి అందరం ఒకచోట పుట్టాం, పెరిగాం, వివిధ రూపాల్లో మనం పెరిగాం. సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకొచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఈ రోజున ఎవరు మోచేతి నీళ్ళైనా తాగడానికి సిద్ధపడినటువంటి ఎన్నికలను మనం కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యాదవులకి ప్రాతినిధ్యం లభించే విధంగా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కృష్ణా జిల్లా గొర్రెల మరియు మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం విజయవాడలో హనుమంతరాయ్ గ్రంథాలయంలో చైర్మన్ దిద్దుకూరు వెంకటకృష్ణారావు, వైస్ చైర్మన్ గొరిపర్తి సుబ్బారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ దిద్దుకూరు వెంకటకృష్ణారావు, వైస్ చైర్మన్ గొరిపర్తి సుబ్బారావులు మాట్లాడారు. యాదవులుగా యనమల రామకృష్ణుడు, రామారావు, జంగం కృష్ణమూర్తి ముగ్గురు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయని, యాదవ సంఘంలో బలమైన నాయకుడిగా ఎదిగిన రొండి కృష్ణ యాదవ్
యాదవ్ కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ఎంపీ, ఎమ్మెల్యే కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా రొండి కృష్ణ యాదవ్ కృషి చేశారని చెప్పారు. 1993లో గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ఏర్పడిందని చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 యాదవుల స్థానంలో ఒకటి రొండి కృష్ణ యాదవ్ కి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముద్దుకూరి వెంకటకృష్ణారావు గొర్రెలు మరియు మేకల పెంపకందారుల ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్. ఎమ్మెల్సీ 5 ఎమ్మెల్సీలు జరగబోయే ఎమ్మెల్సీల్లో 3 యాదవ్ కమ్యూనిటీ నుంచే నరుతు రామారావు గారు, జంగా కృష్ణమూర్తి గారు, యనమల రామకృష్ణుడు గారు ఖాళీ అయిన స్థానాలు. మరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఒకప్పుడు బొత్స అర్జునుడు గారు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘంలో సభ్యులుగా ఉండేవాళ్ళు. వారి తర్వాత ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీలు యాదవులకి 3కి ఇవ్వాలని, బందర్ నుంచి రొంటి కృష్ణ యాదవ్ గారికి ఇవ్వాలని కృష్ణా జిల్లా గొర్రెల మేకల సంఘం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా 93లో ఈ గొర్రెల మేకల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాలని వాణి నింపిపోవటంలో చట్టసభల్లో ప్రభుత్వాలు గుర్తించలేదు. గొర్రెల కాపరుల ద్వారా మాంస ఎగుమతుల మీద ఆంధ్ర రాష్ట్రానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. అయినా గొర్రెల కాపరులు తెలియదు ఈ 400-500 కోట్లు ప్రభుత్వానికి మన ద్వారా వస్తున్నాయని. నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాసుకుంటారు. వాళ్ళలో 95% యాదవులు ఉంటారు గొర్రెలు కాసే వాళ్ళు. ఒక 5-6% ఇతర కులాలు ఉంటాయి. కృష్ణా జిల్లా గొర్రెల మేక ఉమ్మడి కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం వైస్ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మాకండి ఈ 2 జిల్లాల్లో, అంటే ఇప్పుడు 2 జిల్లాలు అనేది ఉమ్మడి జిల్లా, ఈ 2 జిల్లాల్లో మాకు ప్రాతినిధ్యం, యాదవ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక్కడ సారథి గారు ఉండేవాళ్ళు, ఆయన వేలూరు పంపించారు. మాకు నాయకత్వ లోపం చాలా ఉంది ఇక్కడ. అయితే ఓటు అయితే బాగా 80% యాదవులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దాన్ని 100% మార్చుకునే విధంగా తయారు చేసుకోవాలంటే మాకు ఈ 2 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఒక వ్యక్తికి, ఎవరో ఇప్పుడు మన కష్టపడే వ్యక్తికి రొండి కృష్ణ గారు మొన్న జరిగినటువంటి ఎన్డీఏ కూటమి మన అసెంబ్లీ ఎలక్షన్ లో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కష్టపడి మాలాంటి గ్రామాల్లో మండలాల్లో ఉన్న కార్యకర్తలను కూడా ఉత్తేజపరిచి మా చేత కూడా అన్ని గ్రామాలు తిప్పించి కష్టపడి పనిచేశాడు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే 2 జిల్లాలో ఆయన అనుసంధానం చేసుకుని మాకు ఒక నాయకుడు ఉంటారని చెప్పిన ఉద్దేశంతో మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. అట్లాగే మేము కింద నుంచి ఉన్న యంత్రాంగాన్ని కూడా తయారు చేసి పార్టీకి అనుకూలంగా మమ్మల్ని ప్రేరేపించి చైతన్యవంతం చేస్తున్నారు. కాబట్టి అలాంటి నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తే మా యాదవ్ కమ్యూనిటీ ఒక తాటి మీదకి వచ్చి వచ్చే ఎలక్షన్ కి 100%. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొలితెర పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకి 50 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు ఎలాంటి ఆధారం లేకుండా అసెంబ్లీ ఆవరణంలో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి ఆరోపణలకి గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొదవల గంగాధర్ ఫిర్యాదు చేశారు. చేసినటువంటి ఆరోపణలకి తగిన ఆధారాలను చూపించాలి. దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారిపైన జన సైనికుల్ని సైకోలుగా సంబోధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నందున దువ్వాడ శ్రీనివాస్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సందు పవన్, పేర్ని జగన్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి రాష్ట్రం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ సాక్షిగా మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి
రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల ప్యాకేజీ ప్రతి నెల ఇస్తున్నాడు, అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పనేటువంటి విధంగా ఆధారరహితంగా విమర్శ అయితే చేశాడు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చేశాడు. మేము ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ని గుడివాడ నియోజకవర్గం జిల్లా కార్యదర్శుల తరఫున ఆయన మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాం. ఓ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఆయనకంటే పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అసెంబ్లీ ఆవరణంలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సెక్షన్ ప్రారంభం రోజు నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు ఆధారం చూపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకనంటే నువ్వు గడిచిన 4 మాసాలుగా నువ్వు సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ నువ్వు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు, నీచమైన పనులు అన్నీ నీ కాదు. ఎందుకనంటే నీ కూతురు వయసు ఉండేటువంటి అమ్మాయితో సాక్షాత్తు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చేయలేని పనులన్నీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నువ్వు జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి జనసేన పార్టీ మనోభావాల్ని మీ ముందు పంచుకోవాలనేది మా జనసేన పార్టీ ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రభుత్వాలను నిరంకుశ పరిపాలనలో చూస్తున్నారు. అట్లాంటి పరిపాలనని కాదని ఈరోజు ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా కూటమి గవర్నమెంట్ని మీరు నిర్ణయించడం జరిగింది. కానీ వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతి ఏదైతే ఉందో ఒక 3 పార్టీలు కలిగిన పార్టీ భావాలను పంచుకుంటూ ఇవాళ కూటమి పరిపాలన సాగిస్తున్న క్రమంలో కూడా ఇంతకుముందు ఎవరైతే ఉన్నాడో దువ్వాడ నాగేశ్వరరావు అని ఎమ్మెల్సీ, శ్రీనివాసరావు అని ఎమ్మెల్సీ ఈరోజు ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అసెంబ్లీ సాక్షికి మీరు చూసే ఉన్నారు. దీన్ని జనసేన పార్టీ మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగబోవు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ చేతుల మీదుగా చెలో పిఠాపురం పేరుతో ప్లకార్డ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, పట్టణ ఉపాధ్యక్షులు వేమూరి త్రినాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, పార్టీ నాయకులు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. జై జనసేన, జై జనసేన. బయటికి చెరపి చేశారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభ. గత ఆవిర్భావ సభలన్నీ కూడా మనం పోరాటం చేసుకుని ఏదైతే జనసేన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాం, ఈ రోజున జరిగే మార్చి 14వ తారీఖు జరిగే ఆవిర్భావ సభ ఏదైతే విజయోత్సవాలు చేసుకునే ఆవిర్భావ సభగా మనందరం కూడా చూడొచ్చు. ఇంతకాలం కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజున జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. కాబట్టి ఈ రోజున రేపు మార్చి 14వ జరిగే ఆవిర్భావ సభలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం అభివృద్ధి దశగా జరుగుతున్న ఈ యొక్క ఆవిర్భావ సభను మనందరం కూడా విజయోత్సవం చేసుకోవడానికి లక్షలాదిగా తరలి వెళ్లి ఈ పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభను గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు
వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా రేపు లక్షలాదిగా తరలి వెళ్లి గుడివాడ నియోజకవర్గం నుంచి ముఖ్యంగా అందరం కూడా ప్రతి నాయకుడు కార్యకర్త వీర మహిళలు అందరూ కూడా మార్చి 14వ తారీఖు ఆవిర్భావ సభకి తరలి రావాల్సిందిగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అన్ని మండల అధ్యక్షులకు అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా వీర మహిళలందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క ఆవిర్భావ సభ పోస్టర్ ఈ రోజున విడుదల చేస్తున్నాం. అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి ఈ యొక్క ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదు. ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలి. మంత్రి నారా లోకేష్ ప్రకటన. వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం. చేసిన పాపాలు వెంటాడటం వల్లనే అసెంబ్లీకి రావటం లేదని ఘాటు విమర్శలు. బీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు. రాజీనామాలపై విచారణ జరపాలి. మండలిలో వైసీపీ సభ్యుల డిమాండ్. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయకేతనం. కూటమి నేతల సమిష్టి కృషితోనే విజయం చేకూరిందని వెల్లడి. పట్టభద్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.